36 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఇక్కడ నేనైతే 5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ కోసం తీసుకున్నాను, షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాను, తర్వాత నెక్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను, మనము లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాము, తర్వాత మనకు చెస్ట్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు క్లియర్ కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ ని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ నేను హ్యాండ్స్ నే కటింగ్ చేస్తానండి. ఎప్పుడు కూడా నా పాత వ్యూవర్స్ కి అయితే తెలుస్తుంది, కొత్త వ్యూవర్స్ కి తెలియదు అనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఈ విధంగా మనము హ్యాండ్స్ కటింగ్ కోసం 4 ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఓపెన్ సైడ్స్ అయితే మనకు ఆపోజిట్ సైడ్ లో ఉండాలి, క్లోజింగ్ సైడ్స్ అయితే మన వైపు ఉండాలన్నమాట. ఇప్పుడు మనము స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనకు హెచ్చు తగ్గులు వస్తాయి కాబట్టి అవన్నీ మనము లేకుండా స్ట్రైట్ గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి మనము స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. థంబ్నెయిల్ చూసారు కదండి, ఆ డిజైనర్ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. అస్సలు మిస్ కాకుండా చూడండి, స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట. అది క్యాన్వాస్ తోటే మనం కటింగ్ చేసుకోవాలండి, మామూలుగా బ్లౌజ్ మీద అయితే కటింగ్ చేయలేమన్నమాట. ఓకేనా? ఇక్కడ నేను హ్యాండ్స్ కి జస్ట్ నేను 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కనుక మనం జస్ట్ దీనికి పైపింగ్ అయితే పెడుతున్నానండి. హ్యాండ్ కి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటున్నా. తర్వాత మనము బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ హ్యాండ్ ఉంటుంది కదా, అదైతే పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఎక్కడి వరకు ఖర్చు పెట్టుకున్నామో అక్కడి వరకు పెట్టి ఇలా మనకు మెయిన్ డాట్ అంటే మన డాట్ ఎక్కడుందో అక్కడి వరకు ఒక పాయింట్ అని వేసేసుకోవాలి. కనిపిస్తుందా అండి? కనిపించడం లేదంటే ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇక్కడ నుండి మనం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్జిన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ కోసం మన ఖర్చు పాయింట్ ఒకటి, మెయిన్ పాయింట్ ఒకటి పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుండి సంక డౌన్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి, ఖర్చు పాయింట్ ఒకటి, మెయిన్ లైన్ ఒకటి, ఖర్చు లైన్ ఒకటి, ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత మనము షేప్ ఏ విధంగా తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ నుండి మనము బ్యాక్ సైడ్ షేపే తీసుకోవాలండి, ఫ్రంట్ వైపుది తీసుకోకూడదు. బ్యాక్ సైడ్ అయితే నాకు ఇక్కడ ఉందన్నమాట, ఎందుకంటే మనము ఖర్చు ఇక్కడ మనం కలిపి పెట్టుకుంటాం కాబట్టి, అంటే మనం ఫ్రంట్ భాగంలో మనం షేప్ తీసేస్తాం కాబట్టి ఈ పాయింట్ అనేది మనకి వెనకాల వస్తుంది. ఓకే, ఇలా ఈ మూడింటిని కలిపి మనము షేప్ ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా మనకి హ్యాండ్ కటింగ్ అయితే ఇక్కడ చాలా సింపుల్ గా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనము హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి హ్యాండ్ కటింగ్ చేయడము. చాలా మంది భయపడుతూ ఉంటారు, అలా చేసుకోకండి. ఇలా సింపుల్ గా మీ బ్లౌజ్ మీద మీరే మెజర్మెంట్ చేసుకొని టేపే అవసరం లేదండి. చాలా సింపుల్ గా చెప్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక్కడ ఖర్చు పాయింట్ అనేది మనం గుర్తుగా ఒక ఖర్చు తీసుకోవాలి. ఓకేనా? హ్యాండ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాం కదండి. మనకు 36 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఇలా ఓపెన్ చేసుకొని మనము ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఎక్కువగా లైవ్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకైతే నేను లైవ్ లో అయితే కామెంట్స్ లో మీరు అడిగే డౌట్స్ ని క్లియర్ చేస్తూ చెప్పొచ్చు అనేసి నేను లైవ్ అయితే ఎక్కువగా చేస్తాను, వీడియోస్ తక్కువ చేస్తాను. వీడియోస్ కూడా చూడండి, మీకు వీడియోస్ లో కూడా క్లియర్ గా ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసుకోవడానికి మనమైతే ఫస్ట్ స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ షేప్ స్కేల్ అయితే తీసుకోండి. ఇదైతే మనకి కరెక్ట్ గా మనము ఎల్ స్కేల్ అయినా పర్లేదండి, ఎల్ స్కేల్ ఉంటే కూడా మనకు నీట్ గా వస్తుంది. ఇలా స్క్వేర్ స్కేల్ కూడా మనకు నీట్ గా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనము ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ ని కటింగ్ అయితే చేసేసుకోవాలి నీట్ గా. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్ లో అడగండి. ఇప్పుడు మనము కింద భాగంలో ఫోల్డింగ్ చేస్తాం కదండి, ఆ ఫోల్డింగ్ కోసం మనము ఒక 1.5 ఇంచ్ అయితే మనము మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా, నేనైతే ఇందులోనే ఫోల్డింగ్ చేసేస్తాను. అలాగే ఫ్రంట్ భాగం కూడా మనకు ఇందులోనే క్లియర్ గా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల 1/2 ఇంచ్ అలా పెట్టానండి, నేను డైరెక్ట్ గా 1.5 ఇంచ్ అయితే పెడతాను కింద ఫోల్డింగ్ కోసం. ఇది నా స్టైల్లో నేను కటింగ్ చేస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, అందరివి చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరిదో ఒకరిది క్లియర్ గా చూసుకోండి. ఓకే, ఇక్కడ నుండి మనము 14 ఇంచెస్ లెంత్ అయితే ఉంది కదా మన బ్లౌజ్ యొక్క లెంత్, ఇక్కడ నుండి కొలుచుకోవాలి. 14 ఇంచెస్ కి ఒక మార్జిన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. ఓకేనా? క్లియర్? ఇక్కడ మనము ఇక్కడ కూడా స్ట్రైట్ గా మార్జిన్ అయితే వేసేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ కోసం. క్లియర్ కదా? తర్వాత మన బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ ఎంత చెప్పాను? 36 అయితే చెప్పాను కదా, దానికి డివైడెడ్ బై 4. 36 కి మనం డివైడ్ చేసుకోవాలండి. 36 కి డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వస్తుందో మార్జిన్ చూసుకుందాం. ఫస్ట్ డబల్ కి మనకు 18 అయితే వచ్చింది. ఇక్కడ మనము 9 ఇంచులు అయితే వచ్చిందనమాట డివైడ్ చేస్తే. ఓకేనా? డివైడెడ్ బై 4 9 అయితే వచ్చింది. ఇక్కడ నేను 9 ఇంచుల దగ్గర ఒక మార్జిన్ అయితే వేస్తున్నా. తర్వాత ఖర్చు పాయింట్ కోసం ఒక మార్జిన్ 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నా. కింద భాగంలో కూడా అంతేనండి, మనము ఇంతే తీసుకోవాలి, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదు మనకి తక్కువ వస్తుంది అంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ 2 పాయింట్స్ని కూడా కలిపి మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి.
క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మనము ఫ్రంట్ భాగంలో తీసుకోవాలి మెజర్మెంట్స్ అంటే కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ అయితే చూపించాను కదా, అలాగే ఫ్రంట్ భాగంలో కూడా మనము ఈ విధంగా తీసేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ భాగంలో కూడా చూస్తే మనకి 9 ఇంచెస్ అయితే వచ్చింది. చూసారా? హుక్స్ పట్టి దగ్గర చూసుకోవాలి, హుక్స్ దగ్గర. ఓకే, హుక్స్ పట్టి దగ్గర చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఆర్మ్ డౌన్, సారీ నెక్ లెంత్, షోల్డర్ వచ్చేసి మనము 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఓకేనా? ఎందుకు అక్క 5 ఇంచెస్ పెట్టాము అనేసి చాలా మంది డౌట్ వస్తుంది కదా. ఇది నాకు డైలీ కస్టమర్ బ్లౌజ్ అండి, కాబట్టి తన మెజర్మెంట్ నాకు తెలుసు కాబట్టి నేను ఇలాగే తీసుకుంటాను. తర్వాత ఇక్కడ 5 ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా మనం 5 ఇంచెస్ పెట్టాలా అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. లేదండి, 5 ఇంచెస్ రావచ్చు, 5.5 రావచ్చు, 6 ఇంచెస్ కూడా రావచ్చు అనమాట. ఇక్కడ నేను ఇప్పటికైతే 5 ఇంచెస్ పెట్టి మీకు చూపిస్తాను. ఓకే, క్లియర్? అంటే 5 ఇంచెస్ దగ్గర మనకి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది మనకి ఇక్కడ క్లియర్ అయిపోతుంది. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఈ బాక్స్ లో మనము 1.5 ఇంచ్ కి ఒక మార్జిన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్ గా మనము 1.5 ఇంచ్ కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట, క్రాస్ గా. అర్థమైందా? ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ లో కలుపుతూ ఈ పాయింట్ లోకి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ రౌండ్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్ డౌన్, ఇది మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది మన హ్యాండ్స్ అయితే చెప్పేస్తాయి. ఓకే, హ్యాండ్స్ నేను ముందు ఎందుకు కటింగ్ చేస్తానంటే ఇది కొల్చడానికే మనము ఈ హ్యాండ్స్ ని ఫస్ట్ కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది మెజర్మెంట్ ఇందులో కలిసి తెలిసిపోతుంది. ఓకే, క్లియర్? షోల్డర్ వచ్చేసి మనం జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి అటాచ్ చేస్తాం కాబట్టి హ్యాండ్స్ ని ఇక్కడ నుండి మనము జాయిన్ చేస్తాం కాబట్టి ఈ మెజర్మెంట్ అంటే షోల్డర్ యొక్క మెజర్మెంట్ అయితే మనం తీసుకోకూడదు హ్యాండ్ దగ్గర ఇది కొల్చేటప్పుడు. ఇక్కడ నుండి ఓకేనా, షోల్డర్ ది వదిలిపెట్టేసి మనం ఇక్కడ నుండి కొల్చి మనం చెక్ చేసుకోవాలి. ఇలా మనము స్ట్రైట్ గా హ్యాండ్స్ ఏ విధంగా మనం అటాచ్ చేస్తామో అదే విధంగా చేసుకోవాలి. చూడండి, మనకి కరెక్ట్ గా వచ్చేసింది. అంటే ఈ పాయింట్ మనకి కరెక్ట్ గా రావాలన్నమాట. కరెక్ట్ గా వస్తే కనుక మనము మెజర్మెంట్ అనేది మన హ్యాండ్ తోనే మనం కొలిచి చూసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి ఈ 5 ఇంచెస్ మనకి కరెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఒకవేళ మనకి ముందు భాగంలో వచ్చేసింది అంటే ఇక్కడికి వచ్చింది అంటే కనుక మనము కొంచెం పైకి అనేది లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. లేదు మనకి అటువైపు వచ్చింది అంటే కనుక మనము ఇక్కడ కింద భాగంలో లైన్ అనేది పెంచి ఇక్కడికి మనము కట్ చేసుకోవాలన్నమాట. మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి, హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నుండి కొల్చి మనం నీట్ గా మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే మాటిమాటికి చూపిస్తున్నాను అంటే ఇది మనకు ఇక్కడేనండి, చాలా మందికి వచ్చే డౌట్ అయితే ఇక్కడే అనమాట. అది మనము క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ నుండి చూడండి, నాకైతే ఇక్కడికి కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ ఏం చేంజెస్ అయితే చేయట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ డౌన్ మనకి కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా వచ్చేసింది, లెంత్ కూడా వచ్చేసింది, మన బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇక్కడ నెక్ అయితే నేను కటింగ్ చేయను, అది నేను తర్వాత చెప్తానండి. ఇక్కడ నుండి ఇక్కడికి మన మెజర్మెంట్ ఇక్కడ వరకు ఉంది. తర్వాత ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం, తర్వాత ఇక్కడ నుండి 2 ఇంచెస్ మార్జిన్ పెట్టేసి ఈ విధంగా మనకు లెంత్ అయితే చూసుకుంటే మనకి 10 ఇంచెస్ అయితే మన బ్లౌజ్ యొక్క లెంత్ అయితే ఉంది, నెక్ యొక్క లెంత్. ఓకేనా? ఈ విధంగా అయితే వచ్చేసింది. మనం ఇక్కడ డిజైన్ అయితే పెడుతున్నామండి. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, సారీ 3.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టి 4 ఇంచెస్ దగ్గర నుండి మనము ఈ విధంగా స్ట్రైట్ గా ఒక సెంటర్ కి ఒక మార్జిన్ అయితే పెట్టుకుంటున్నా. ఇది ఎందుకు పెడుతున్నాను అంటే చూపిస్తానండి. ఇక్కడ నుండి నేను ఈ విధంగా ఏ డిజైన్ పెడుతున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. అంతేనండి. ఇక్కడ నుండి మనము ఒక 1 ఇంచ్ వరకు, సారీ ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నా. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుండి మనము స్ట్రైట్ గా అంటే ఈ క్రాస్ లోకి కలుపుకోవాలన్నమాట. మనం ఇక్కడ నుండి కొన్ని పాయింట్స్ అయితే చూపిస్తానండి. ఇక్కడ నుండి 6 ఇంచెస్ ఉంది కాబట్టి మనము 1 ఇంచ్ దగ్గరికి ఒకటి, మళ్ళీ ఒక 1 ఇంచ్ దగ్గరికి ఒకటి, 1 ఇంచ్ ఇలా మనం సారీ అండి 1.5 దగ్గరికి ఒకటి, 1.5 దగ్గరికి ఒకటి, తర్వాత 1.5 దగ్గరికి ఒక మార్కింగ్, ఈ 1.5 దగ్గరికి ఈ బాక్స్ అయితే వచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ నుండి ఇలా, ఇది నేను క్యాన్వాస్ మీద కటింగ్ అయితే చేస్తానండి, అది మీకు స్టిచ్చింగ్ లో కనిపిస్తుంది. ఓకేనా? స్కాలప్ అయితే నెక్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను అనమాట. ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, క్లియర్ కదా మీకు? ఈ డిజైన్ అయితే మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. 36 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఇక్కడ నేనైతే 5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ కోసం తీసుకున్నాను, షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాను, తర్వాత నెక్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను, మనము లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాము, తర్వాత మనకు చెస్ట్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు క్లియర్ కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి. ఈ రీల్ ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి, మీకు క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? ఇది మొత్తం మీరు క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? ఈ డిజైన్ మీకు క్లియర్ గా అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఫ్రంట్ భాగము ఇదే సేమ్ ఆదితోటి కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది స్ట్రైట్ కటింగ్ అండి, క్రాస్ కటింగ్ కాదు. క్రాస్ కటింగ్ కాదు కాబట్టి నేను ఇందులోనే క్లియర్ చేసుకుంటున్నా. సరేనా? ఈ విధంగా మనము మెజర్మెంట్స్ ఈ విధంగా చేసేసుకొని, అంటే మిడిల్ పాయింట్ ని తెలుసుకొని
చూసారు కదా, మనము మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కాకుండా మనం స్ట్రైట్ కటింగ్ ఉంటే కనుక ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా కటింగ్ చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, వేరే వాళ్ళు ఇక్కడ మనము హాఫ్ ఇంచే వదులుతాం కదా, మళ్ళీ మీరెందుకు ఇంత 1.5 ఇంచ్ వదిలారు అనేసి చాలా మందికి డౌట్ వస్తుంది కదా. అలా ఎందుకు వదిలానంటే నేను కింద భాగంలో బ్లౌజ్ లోనే నేను ఫోల్డింగ్ చేస్తానండి, మళ్ళీ వేరే క్లాత్ ని యాడ్ చేయను అనమాట. కాబట్టి నేను ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటాను. ఇంకొక విషయం అండి, ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఏముంది అంటే కనుక ఇక్కడ 1.5 ఇంచ్ మనము వదులుకుంటే కనుక ఫ్రంట్ భాగంలో మనము మళ్ళీ సపరేట్ గా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇందులోనే మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు కరెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట. నేను ఎలా అనేది చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ ని కటింగ్ అయితే చేస్తున్నాను. క్లియర్ కదండి? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీరు అడిగితే నేనైతే డౌట్స్ ని క్లియర్ చేస్తాను. అంతేగాని మీరు నార్మల్ గా చూస్తూ ఉంటే కనుక మీ డౌట్స్ అనేది క్లియర్ కావు. సరేనా? ఇక్కడైతే నేను ఖర్చు కోసం వదులుకున్న ఖర్చు పాయింట్ తీసుకుంటున్నా, అంటే ఖర్చులు ఎక్కడెక్కడ వచ్చాయి అనేది కట్టే పెట్టుకుంటున్నా. తర్వాత షోల్డర్, డౌన్ షోల్డర్, ఇది మనము నెక్ ని కటింగ్ చేయట్లేదు కాబట్టి మనం జస్ట్ స్ట్రైట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని నేను రిమూవ్ చేసేస్తున్నానండి.